డిక్లరేషన్ ఇచ్చిండ్రో మీ యొక్క 420 అదేవిధంగా ఈ 13 కూడా ప్రకటించిండ్రో వాటిలో ఒకవేళ రైతు భరోసా అని మీరు చెప్పుకున్నది లేట్ అయినట్లయితే ఆ రైతు బంధు మొత్తం కూడా సీజన్ కంటే ముందే కూడా ఇంత ముందు 11 సార్లు 11 విడతలు 70 లక్షల మంది రైతులకు 75,000 కోట్లు వేసినాం గత ప్రభుత్వం. ఇవాళ మీరు దాన్ని ఒక సీనియర్ మొత్తం కూడా డైలీ సీరియల్ లాగా సాగదీస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మొత్తం కూడా రైతు బంధు నిధులు వేసి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా ఇందులోనే మీరు మెన్షన్ చేయాల్సి ఉండే ప్రసంగంలో గవర్నర్ ప్రసంగంలో ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్పేసి యాసంగిని కూడా మోసంగి చేయకుండా ఈ యాసంగి కన్నా ఖచ్చితంగా 500 మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని దయచేసి ఇవ్వాల్సిందిగా ప్రసంగంలో రేపు బడ్జెట్లో కూడా దాన్ని ఖచ్చితంగా పెట్టాల్సిందిగా కూడా మీకు కోరుతున్నాం. ఇందులోనే బోనస్ మీరు ఇస్తామని చెప్పారు, దాన్నే రేపు పొద్దున యాసంగిలో ఇవ్వాల్సిందని కూడా కోరుతున్నాం. హైదరాబాద్ వైభవం పునరుద్ధరణ చేస్తామని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. హైదరాబాద్ వన్నే తగ్గలేదు, వైభవం తగ్గలేదు. ఇది ఇలా హైదరాబాద్ లివబుల్ సిటీగా ఉంది, లవబుల్ సిటీగా ఉంది, గ్రీన్ సిటీగా ఉంది, హ్యాపెనింగ్ సిటీగా ఉంది, ఖచ్చితంగా హ్యాపీ సిటీగా ఉంది. దాన్ని మీరు కొనసాగిస్తామని చెప్పేసి అంటే సంతోషం. ఇవాళ హైదరాబాద్ మీరేం మాట్లాడుతున్నారు, మేమేం మాట్లాడితే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీకు ఏమున్నది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా పెంచండి, ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచండి. హైదరాబాద్ లో ఇంతకుముందు శాంతి భద్రతలు బాగా ఉన్నాయి, కర్ఫ్యూలు లేవు, ఇబ్బందులు లేవు, కాబట్టి దాన్ని కొనసాగించమని మేము కోరుతున్నాం. దాన్ని ఒకటి మెన్షన్ చేసింది. కానీ మీరు తెలంగాణ ఆర్థిక ప్రగతి గురించి చాలా మీరు చెప్పారు. తెలంగాణ ఆర్థిక ప్రగతి మీద శ్వేతపత్రం ప్రకటించమని చెప్పారు. ఆ శ్వేతపత్రంలో మీరు చెప్పారు అంతా కూడా డొల్ల ఉందని చెప్పి మేము కూడా చెప్పాం. ఇవాళ ఆర్థిక ప్రగతికి చిహ్నాలైన 3 లేక 4 మొత్తం ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 4 కూడా ఇవాళ 2014లో తెలంగాణ రాష్ట్రం ఎక్కడున్నది, మీకు ఇవాళ ప్రభుత్వం వచ్చే నాటికి ఎట్లా ఉందని చెప్పి దయచేసి గమనించాలి.